హలో హనీ బీస్, వెల్కమ్ టు కీరాబైట్ స్టూడియో. ఈ వీడియో నేను తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏ డ్రై క్లేతో ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ లేదా ఏదన్నా క్యారెక్టర్ మ్యాగ్నెట్ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా నాకు కావాల్సిన కార్టూన్ క్యారెక్టర్స్ అన్నిటిని నేను పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకున్నాను డ్రా చేశాక. ఇవి మనకి స్టెన్సిల్స్ లాగా ఉపయోగపడతాయి. సో మనకు కావాల్సింది ఏ డ్రై క్లే, మ్యాగ్నెట్స్, వాటర్, ఎగ్జాక్టో నైఫ్ కట్ చేయడానికి. ముందుగా మనం క్లేని బయటకు తీసుకుందాము. క్లేని బయటకు తీసుకున్న తర్వాత మనకి ఎంతైతే పోర్షన్ కావాలో అంత మాత్రమే కట్ చేసుకొని మనం ఉపయోగించుకోవాలి. క్లేని చపాతీ పిండిలాగా ఫ్లాట్గా ఒత్తుకొని దాని మీద మన స్టెన్సిల్ పెట్టుకొని ఎగ్జాక్టో నైఫ్తో షేప్ని కట్ చేసుకోవాలి. క్లే ఇంకా చాలా వెట్గా ఉంటుంది కాబట్టి కట్ చేశాక ఎడ్జెస్ చాలా షార్ప్గా వస్తాయి. సో అది స్మూదన్ అవుట్ చేయడానికి నేను ఒక వెట్ పెయింట్ బ్రష్ వాడాను. మీకు నేను బ్యాక్గ్రౌండ్లో చూపించలేనిది ఏంటంటే క్యారెక్టర్ సైజ్కి తగ్గట్టు మనం క్లే యొక్క థిక్నెస్ కూడా చూసుకోవాలి. అండ్ దానికి ఏమైనా డెలికేట్ పార్ట్స్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే క్లే డ్రై అయ్యేటప్పుడు ఆ పార్ట్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా వాటిని కరెక్ట్గా ఫ్లాటెన్ చేసుకొని కొంచెం థిక్గా ఉండేలాగా కూడా కట్ చేసుకోవాలి. సో వాటిని ఒక 2-3 days ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతాయి. సర్ఫేస్ స్మూత్గా ఉండదు. సో నేను స్మూతన్ చేయడానికి ఒక శాండ్ పేపర్ వాడాను. అండ్ దానిపైన మనం లెవెల్ కరెక్ట్గా ఉండడానికి జెస్సో వాడచ్చు. నేను జెస్సో కాకుండా డైరెక్ట్గా వైట్ అక్రిలిక్ పెయింట్ ఒక బేస్ కోట్ కింద వేసాను అనమాట. నేను ఓన్లీ ఫ్రంట్ అండ్ ఎడ్జెస్ మాత్రమే కవర్ చేశాను. వెనకాల సైడ్ మ్యాగ్నెట్ అంటించిన తర్వాత కవర్ చేయొచ్చు అని చెప్పి వదిలేశాను. సో అలా జాగ్రత్తగా మొత్తం ఆ క్లే పీస్ అంతటిని కూడా నేను కోట్ చేసుకున్నాను. మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా నేను అక్రిలిక్ పెయింట్తో ఒక బేస్ లేయర్ అనేది వేసుకొని వాటిని ఆరబెట్టుకున్నాను అట్లీస్ట్ ఒక 5-6 hours. సో ఆరిన తర్వాత అవి ఇలా ఉన్నాయన్నమాట. తర్వాత నేను ఒక మార్కర్ పెన్ తీసుకొని ఏ క్యారెక్టర్ అయితే కట్ చేశానో ఆ పీస్ మీద దాని బొమ్మ అనేది గీసాను. సో ఇలా అన్నీ గీసుకున్న తర్వాత మనకున్న క్యారెక్టర్కి మనం అక్రిలిక్ పెయింట్స్ వేసుకొని మొత్తం క్యారెక్టర్ని డ్రా చేసుకోవాలన్నమాట. క్యారెక్టర్ షేడ్స్కి నేను అక్రిలిక్ పెయింట్స్ వాడాను. అవుట్లైన్కి మాత్రం ఒక అక్రిలిక్ మార్కర్ యూస్ చేశాను. అది నాకు కంఫర్టబుల్గా అనిపించింది. బట్ మీరు డైరెక్ట్గా పెయింట్తో కంఫర్టబుల్ అయితే అది యూస్ చేయొచ్చు. నేను లాస్ట్ క్యారెక్టర్ వచ్చి అక్రిలిక్ మార్కర్స్తోనే మొత్తం దానికి షేడింగ్ అండ్ అవుట్లైన్ కూడా ఇచ్చా. తర్వాత పీస్ని మనం వెనక్కి తిప్పుకొని మ్యాగ్నెట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండే పొజిషన్లో మనం ప్లేస్ చేయాలి. నేను ఫెవికాల్ యూస్ చేసి స్టిక్ చేశాను, స్పెషల్ గ్లూ ఏమీ వాడలేదు. ఫెవికాల్తో మ్యాగ్నెట్ మనం స్టిక్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక డే మనం కంప్లీట్గా ఆరనిస్తే కనుక అది బాగానే అతుకుపోతుంది అనమాట. సో ఇలా మిగతా పీసెస్ అన్నిటికీ కూడా నేను అట్లా వెయిట్కి తగ్గట్టు ఒక మ్యాగ్నెట్ లేదా 2 magnets వాటికి వెనకాల స్టిక్ చేసి అలా మొత్తం మ్యాగ్నెట్స్ అన్నిటిని ఫినిష్ చేశాను. సో ఇలాగా మనకి నచ్చిన ఏ క్యారెక్టర్ నేమ్స్ కానీ బొమ్మ కానీ ఏదన్నా సరే మనం క్లేతో మ్యాగ్నెట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. డిడ్ యూ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్? మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.